రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహణ మరమ్మతు పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సిఈలు, ఎస్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మత్తు పనుల కోసం 344 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి అనుమతి లభించిందన్నారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావడం కోసం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా ఏఈ పరిశీలించి సక్రమంగా పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ కు సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని, దీనికోసం చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీజన్ మొదలయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.